ఉమ్మడి నల్గొండ జిల్లాలో టైగర్ దామన్నగా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ తుంగతుర్తి ఎమ్మెల్యే రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లాలో జన్మించిన తుంగతుర్తిలోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి మరణంతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నేపథ్యం ఉన్న ఒక పెద్ద కుటుంబం రాజకీయ హవా ముగిసినట్టే అని చర్చ జరుగుతోంది. రామిరెడ్డి వెంకటరెడ్డి, రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరి స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామం. ఇద్దరిలో రామిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద. ఆయన తమ్ముడే నిన్న మరణించిన రామిరెడ్డి దామోదర్ రెడ్డి. ఇద్దరి జీవితము కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు 5 సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రామిరెడ్డి వెంకటరెడ్డి సుజాతనగర్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, పాలేరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అభిమానులు ముద్దుగా రామిరెడ్డి వెంకటరెడ్డిని టైగర్ వెంకటరెడ్డి అని పిలుచుకుంటారు. తమ్ముడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా, సూర్యాపేట నుంచి 1 సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అభిమానులు ముద్దుగా రామిరెడ్డి దామోదర్ రెడ్డిని టైగర్ దామన్న అని పిలుచుకుంటారు. వీరిద్దరి మరణంతో కాంగ్రెస్ పార్టీలో బలమైన రాజకీయ కుటుంబం హవా ముగిసిందని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.